సంచలనం రేకెత్తించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్తో భర్త రాజా రఘువంశీని చంపించిన భార్య సోనం హత్య తర్వాత ఇండోర్ వచ్చి తన ప్రియుడు రాజ్ కుష్వాను కలిసినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో సోనం మినహా మిగిలిన నలుగురు తమ నేరాన్ని అంగీకరించినట్లు ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అరెస్టైన సోనంను షిల్లాంగ్ తీసుకొచ్చారు. ఆమెను కోర్టులో హాజరుపడుతున్నారు. పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్తో భర్త రాజా రఘువంశీని చంపించిన భార్య సోనం హత్య తర్వాత ఇండోర్ వచ్చి ప్రియుడిని కలిసినట్టు మధ్యప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో సోనం మినహా మిగిలిన నలుగురు తమ నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో అరెస్టైన సోనంను షిల్లాంగ్ తీసుకొచ్చారు. ఆమెను ప్రస్తుతం కోర్టులో హాజరుపడుతున్నారు. అలాగే పోలీసులు దీనిపై సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయనున్నారు. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ. మూర్తి, దాదాపు కొద్దిసేపటి క్రితము అంటే ఏదైతే గత 3 రోజుల నుంచి వస్తున్నటువంటి సెన్సేషనల్ ఒక వార్త అని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటిది మనకు హనీమూన్కి సంబంధించినటువంటి ఏదైతే జంట మేఘాలయకు సంబంధించినటువంటి హత్య ఉదంతము దాదాపు ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది కొద్దిసేపట్లో. దీనికి సంబంధించింది ఏదైతే సోనం తర్వాత భర్త రాజా రఘువంశీకి సంబంధించిన హత్యకు సంబంధించినటువంటిది కేసు రీకనెక్ట్ విషయంపై ఈరోజు పోలీసులు తన ఏదైతే హత్య జరిగినటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి తీసుకెళ్లేటటువంటిది మొత్తమంతా కూడా అక్కడ మొత్తమంతా కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటిది రాత్రి 11 గంటలకు ఏదైతే మనకు మేఘాలయ పోలీసులు సోనం అంటే గాజీపూర్ కోర్టు నుంచి దాదాపు 72 గంటల పాటు ఇక్కడ మనకు ట్రాన్సిట్ రిమైండర్కు అప్పగించాలని కోరడంతో ఇక్కడ మేఘాలయ పోలీసులు ఈరోజు రాత్రి అర్ధరాత్రి 11 గంటలకు ఇక్కడికి మేఘాలయకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్కు చేరుకోవడం జరిగింది. అక్కడ 1:30 సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ ఏదైతే మేఘాలయకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో సదర్ పోలీస్ స్టేషన్లో ఆమెను ఉంచడం జరిగింది. ఇక్కడ ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి 4 వ్యక్తులను కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఉదయము. అయితే ముఖ్యంగా ఏదైతే వాళ్ళ మధ్యలో కొంత వాదోపవాదనలు జరుగుతాయన్నటువంటి సమాచారం ముందస్తుగా ఉండడంతో వాళ్ళకి హై సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే ఒకరిపై ఒకరు చెప్పుకునేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ముందస్తుగానే సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి సెక్యూరిటీని కూడా ఒకవైపు పెంచడం జరిగింది. ఒకవైపు 4 వ్యక్తులు కూడా హత్యకు సంబంధించినటువంటి విషయాన్ని విడివిడిగా విచారించిన సమయంలో వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కానీ ఎవరైతే మెయిన్ సోనం మాత్రం ఈ కేసుకి సంబంధించింది నాకు ఎలాంటి సంబంధం లేదు, తన భర్త అంటే కొంతమంది దుండగులు తన భర్తను హత్య చేశారంటూ కూడా ఆమె చెప్తూనే ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఏ విధంగా కేసు అంటే మర్డర్ ఏ విధంగా జరిగిందన్నది 4 ఇచ్చేటటువంటి కీలక అంశాలు ఇప్పటి వరకు కూడా పోలీసులకు అందడంతో ఒకవైపు ఇది సోనం మొత్తమంతా కూడా ప్రీ ప్లాన్ చేసిందన్నది మాత్రము ఖచ్చితంగా పోలీసులు నిర్ధారించారు. దీనికి కేసును రీకనెక్ట్ చేయడం కొరకే ఈరోజు ఆ ప్లేస్ ఏదైతే స్పాట్ ఉందో ఆ ప్లేస్కి సంబంధించిన ప్లేస్కి తీసుకెళ్లడం కొరకు కూడా మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తోటి ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నటువంటిది కొద్దిసేపట్లో అక్కడికి కూడా వెళ్తున్నటువంటిది పరిస్థితి నెలకొంది. అయితే మనకు ఏదైతే తన తండ్రి ఏదైతే ఉన్నారో ఇప్పటికీ కూడా అంటే ముఖ్యంగా మనకు ఏదైతే కేసుకి సంబంధించింది ఉందో కేసుకి సంబంధించినటువంటి అక్కడ గైడ్ ఆల్బర్ట్ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారాలే ఈ కేసుకి చాలా పెద్ద మలుపు అని చెప్పవచ్చు. తనకు ఏదైతే హత్య జరిగిన తర్వాత తన భర్త అంటే 22వ తేదీన హత్య జరిగింది. కానీ 22వ తేదీన ఆమె అదే అంటే ఏదైతే హోటల్లో ఉన్నారో ఆ హోటల్కి వెళ్ళడము, ఆమె 23వ తేదీన కూడా అక్కడే ఉండడం, ఆ సమాచారాన్ని ఆమె అక్కడ ఏదైతే విజువల్స్ని కూడా పోలీసులు తీసుకున్నారో అక్కడి నుంచి ఆమె మరి ఇండోర్కి వెళ్ళింది. ఇండోర్లో దాదాపు 2 రోజులు ఉంది. అక్కడ ఎవరైతే తన ప్రియుడు
రాజా కుష్వాహా ఉన్నటువంటి ప్లేస్లో ఆయన ఒక రూమ్ అద్దెకి తీసుకోవడము, అక్కడ 2 రోజులు ఆమె అక్కడ ఉండడము, తర్వాత వాళ్ళిద్దరు కలిసేసి ముఖ్యంగా ఈ హత్య జరిగిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి నేపాల్కు వెళ్ళాలి అన్నటువంటి ఒక ప్లాన్ కూడా వేసుకున్నారు. అంటే నేపాల్కి వెళ్ళి ఈ హత్యకు దూరంగా ఇద్దరు కూడా వెళ్ళిపోవాలన్నటువంటి ప్లాన్ కూడా చేసుకున్నారు. కానీ అది కొంత బెదిసి కొట్టడముతోటి ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో మరి ప్రియుడు రాజ్ కుష్వా తల్లిదండ్రులు సోనంను ఏమైనా కలిశారా? మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? మూర్తి, దాదాపు ఏదైతే వాళ్ళు నేపాల్కి వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచనతోటి ఉన్నటువంటి పరిస్థితి, అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే గాజీపూర్కి ఆమెను పంపించడము, పోలీసులకు లొంగిపోవడం అన్నది ఆమె చేసినటువంటి ప్లానింగ్. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే రాజ్ కుష్వాహాకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇప్పటికే కూడా ఏదైతే మేఘాలయకి సంబంధించినటువంటి అక్కడ పోలీస్ స్టేషన్కి కూడా చేరుకోవడం జరిగింది. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని ఇరికించాలంటూ కూడా రాజ్ కుష్వాహాకు సంబంధించినటువంటి తల్లి చెప్తున్నటువంటిది ఒకటి. కానీ ఇంతకుముందే దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ ఎవరైతే సుఫారీ ఇచ్చి చేయించినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా రాజ్ కుష్వాహా, సోనం ఇద్దరు కూడా చెప్పడంతో ఈ హత్య చేశామన్నది ఒకవైపు పోలీసులకి కూడా కీలక సమాచారాన్ని ఇచ్చారు. కానీ ఇక్కడ తల్లి అంటే అటు సోనం తండ్రి కానీ ఇటు రాజ్ కుష్వాహా తల్లి కానీ ఇద్దరు కూడా తమ కొడుకు బుద్ధిమంతుడు, తన కూతురు చాలా బుద్ధిమంతురాలని చెప్పుకుంటున్నారు. కానీ కీలకంగా వాళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్స్ మాత్రము ఇది హత్య సోనం ప్రీ ప్లాన్డ్గా చేసిందన్నది చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చారు. కానీ ఇక్కడ సోనం పట్టుబడటానికి 3 కారణాలని చెప్పవచ్చు. కీలకంగా తను హత్య చేసిన రోజు తాను అక్కడ లేను, తనని దొంగలు పట్టుకొని వెళ్ళారు అన్నటువంటి సమాచారాన్ని పోలీసులకు ఇచ్చింది. కానీ ఏదైతే 22వ తేదీన హత్య జరిగిన తర్వాత 23వ తేదీన అదే హోటల్లో ఉంది, ఆమె భోజనం చేసింది. ఆ విజువల్స్ పోలీసులకు దొరికాయి. అదొకటి. రెండు ఏదైతే హత్య జరిగిన సమయంలో అక్కడ ఏదైతే వ్యక్తులు చూసినటువంటి ఆల్బర్ట్ అంటే మెయిన్గా గైడ్ ఇచ్చినటువంటి సమాచారము, ఆమె వెంట ఎవరెవరు ఉన్నారు, ఆ తర్వాత ఒక స్కెచ్ కూడా వేయించారు. దానికి వాళ్ళు అంటే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల స్కెచ్ వేయించడము, ఆ గైడ్ వాళ్ళని గుర్తుపట్టడంతో ఒక్కసారి ఆ హత్య జరిగినటువంటి 10 కిలోమీటర్ల దూరంలో ఆ ముగ్గురితో ఈమె మాట్లాడినటువంటి విజువల్స్ని కూడా తీయడంతో ఒక్కసారిగా కూడా ఈ హత్య సోనమే చేయించిందన్నటువంటి ఒక నిర్ధారణకు రావడం అన్నది 2వ పాయింట్. 3వ పాయింట్, ఏదైతే ఈమె గౌహతిలో తన భర్తను చంపడం కొరకు ఒక కత్తి, పదునైన కత్తిని తీసుకున్నటువంటి, ఖరీదు చేసినటువంటి కత్తిని కొనడము. ఎందుకనంటే ఈ మేఘాలయ ప్రాంతంలో అలాంటి కత్తులు కానీ అలాంటి కత్తులు తయారు చేసినటువంటి పరిస్థితి అక్కడ లేదు. అక్కడ ఇలాంటి ఆయుధాలను తయారు చేసినటువంటి వ్యవస్థ కూడా మేఘాలయ పరిసర ప్రాంతాల్లో లేదు. ప్రీ ప్లాన్డ్గా గౌహతి నుంచే దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ మర్డర్కి ఉపయోగించారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఇది ఒక ప్రీ ప్లాన్డ్ అన్నది 3 చోట్ల సోనం దొరికిపోవడంతో సోనం హత్యకి మూల కారణం అన్నది పోలీసులు నిర్ధారించారు. ఈరోజు దాదాపు ఏదైతే కేసు రీకనెక్ట్ చేయడం కొరకు మనకు అదే హత్య జరిగినటువంటి స్థలానికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మూర్తి, థ్యాంక్ యూ కళా, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్.